ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య ధ్యానాంశము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథము 34వ కీర్తన 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ప్రియ దేవుని బిడ్డరా, ఈ లోకంలో అనేక మంది వారికున్న సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు, వెండి బంగారమును బట్టి అతిశయిస్తూ అనగా గర్విస్తూ, వాటిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ ఈ లోకంలో వారితో శాశ్వతంగా ఉండవు, రావు. దేవుడు మాత్రమే మనతో శాశ్వతంగా నిత్యము నిలిచే దేవుడు. దేవుని వాక్యం మాత్రమే మన హృదయంలో నిత్యము శాశ్వతంగా మనతో ఉంటుంది. కీర్తన గ్రంథము 34:2వ వచనం ప్రకారం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. మనం ఎప్పుడైతే దేవునిపై మాత్రమే ఆధారపడి దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఉన్న వాటిపై ఎన్ని ఉన్నప్పటికీ సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, వెండి బంగారములు ఎన్ని ఉన్నప్పటికీ దేవునిపై మాత్రమే మనం ఆధారపడి దేవునికి ఎక్కువగా మనం ప్రథమ స్థానం, ప్రాముఖ్యత ఇస్తాము. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఈ లోకంలో దీనత్వం కలిగి దీనత్వం కలిగి తగ్గించుకొని దేవునిపై ఆధారపడతాము. దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మన జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా శాశ్వతమైన సమాధానము, నెమ్మది కలుగు చేయగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యం, శాంతి, సమాధానం, నెమ్మది కలుగు చేయమని, ఎవరైతే ఈ లోకంలో వారికున్న వాటిని బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి ఈ లోకంలో అతిశయిస్తూ గర్విస్తూ ఈ లోకంలో ఉన్నవారి ప్రతి ఒక్కరికి నీవు మాత్రమే నిత్యము వారితో నిలిచే ఉండే వాడువు అని నమ్మి, ఎవరైతే నీ యందు విశ్వాసం, నిరీక్షణ ఉంచి భయభక్తులు కలిగి నీపై విశ్వాసం ఉంచి ఆధారపడి నిన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరితో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి వారి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు దయచేసి మీ నామనికే మహిమ, గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.